భూటాన్ యాంటీ స్మార్ట్ సిటీ ఇండియా బార్డర్ దాటితే కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలో ఎక్కడా లేని ఒక సిటీ ఉంది. ఇక్కడ ట్రాఫిక్ హారన్స్ వినిపించవు, ఎత్తైన బిల్డింగ్స్ కనిపించవు, కాంక్రీట్ జంగిల్ లేదు, ఎయిర్ పొల్యూషన్ దాదాపు జీరో. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ సిటీలో ఏ బిల్డింగ్ కూడా అక్కడి చెట్ల కంటే హైట్గా ఉండదు. ఇది మూవీ సెట్ కాదు, ఏఐ జనరేటెడ్ సిటీ కూడా కాదు. భూటాన్ నిర్మిస్తున్న గెలుపు మైండ్ఫుల్నెస్ సిటీ. అసలు ఈ సిటీ ఎందుకు స్పెషల్? ఎందుకు దీనిని వరల్డ్స్ ఫస్ట్ యాంటీ స్మార్ట్ సిటీ అంటున్నారు? ఇది ఫ్యూచర్ క్రైసిస్ మోడల్ అవుతుందా? లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. సాధారణంగా ప్రపంచంలో ఏ పెద్ద సిటీని తీసుకున్నా ఒకే ఒక్క ప్రాబ్లం: ట్రాఫిక్, పెద్ద సౌండ్స్, పొల్యూషన్, కాంక్రీట్ బిల్డింగ్స్, స్ట్రెస్, మార్నింగ్ నుంచి నైట్ వరకు రన్నింగ్ లైఫ్. దుబాయ్, సింగపూర్, న్యూయార్క్, ఎంత పెద్ద మోడర్న్ అయినా ఇవన్నీ టెక్నాలజీ, స్పీడ్, బిజినెస్ చుట్టూనే తిరుగుతాయి. కానీ భూటాన్ మాత్రం మనుషుల టెక్నాలజీ కోసం కాదు, టెక్నాలజీ మనుషుల కోసం ఉండాలి అనే కాన్సెప్ట్తో పూర్తిగా డిఫరెంట్ రూట్ తీసుకుంది. అక్కడే గెలుపు మైండ్ఫుల్నెస్ సిటీ ఐడియా పుట్టింది. భూటాన్ సౌత్ సైడ్స్లో అస్సాం బార్డర్స్కి దగ్గరగా దాదాపు 2500 చదరపు కిలోమీటర్ల ఏరియాలో ఈ మెగా ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. 2024లో భూటాన్ కింగ్ జిగ్మే ఖైసర్ నామ్గ్యేల్ వాంగ్చుక్ రాయల్ డెస్క్రీ ద్వారా దీనిని అఫీషియల్గా ప్రకటించారు. ఇది ఒక నార్మల్ సిటీ కాదు, భూటాన్లోని ఒక స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్. అంటే SAR. సింపుల్గా చెప్పాలంటే భూటాన్లో భాగమే అయినా దీనికి సొంత రూల్స్, సొంత అడ్మినిస్ట్రేషన్, సొంత జ్యుడిషియరీ కూడా ఉంటుంది. గెలెఫు నగరానికి అవసరమైన విద్యుత్ని అందించడానికి అదానీ గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ముఖ్యంగా 570 మెగావాట్ల చుకా హైడ్రో పవర్ ప్రాజెక్టుతో పాటు ఇతర సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధిలో అదానీ కంపెనీ పనిచేయనుంది. 2024 జూన్లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ భూటాన్లో పర్యటించారు. భూటాన్ రాజు జిగ్మే ఖైసర్ నామ్గ్యేల్ వాంగ్చుక్ అలాగే ప్రధానమంత్రి షేరింగ్ తోగ్బేలతో సమావేశమయ్యారు. భూటాన్ ప్రపంచంలోనే కార్బన్ నెగిటివ్ దేశం. ఆ దేశ విధానాలకు అనుగుణంగా పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా సస్టైనబుల్ టెక్నాలజీతో ఈ సిటీని తీర్చిదిద్దడంలో అదానీ కంపెనీకి స్కిల్స్ అందించనుంది. ఈ సిటీలో అదానీ గ్రూప్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్స్ వంటివి నిర్మించడంలో సహాయం చేయనుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, భూటాన్ లాంటి స్మార్ట్ కంట్రీకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అవసరం ఏంటి? రీజన్ చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పటి ప్రపంచం ఫాస్ట్గా మారుతుంది. క్లైమేట్ చేంజ్, ఎకనామిక్ క్రైసిస్, యుద్ధాలు, మెంటల్ స్ట్రెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. అందుకే ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా కానీ మోడర్న్ ఫెసిలిటీస్తో జీవించే ఒక సిటీ క్రియేట్ చేయాలి అనేదే భూటాన్ కింగ్ వర్షన్. ఈ సిటీ పేరు కూడా చాలా మీనింగ్ఫుల్, మైండ్ఫుల్నెస్ సిటీ. మైండ్ఫుల్నెస్ అంటే ప్రశాంతమైన మైండ్, బ్యాలెన్స్డ్ లైఫ్, నేచర్తో సామరస్యం. అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, బిజినెస్ కూడా ఉంటుంది, కానీ ప్రకృతిని నాశనం చేసేవి కాదు. నేచర్తో కలిసి ఉండే వాటికి ఇక్కడ స్నానం. ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసిన పర్సన్ కూడా చిన్న ఆర్కిటెక్ట్ కాదు, వరల్డ్ ఫేమస్ డానిష్ ఆర్కిటెక్ట్ బార్కే ఇంగిల్స్. ఆయన డిజైన్లో ఒక గోల్డెన్ రూల్ ఉంది: ఏ బిల్డింగ్ కూడా అక్కడి చెట్ల కంటే ఎత్తుగా ఉండకూడదు. ఊహించుకోండి, స్కై స్క్రాపర్స్ లేని సిటీ, గ్రాస్ టవర్స్ లేని సిటీ, గ్రీన్ ఫారెస్ట్ మధ్యలో మోడర్న్ బిల్డింగ్స్. అదే గెలుపు విజన్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీనిని చాలామంది వరల్డ్స్ ఫస్ట్ యాంటీ స్మార్ట్ సిటీ అంటున్నారు. ఎందుకంటే ఈ సిటీ ఫోకస్ టెక్నాలజీ కాదు, మనుషుల సంతోషం. ఏఐ కాదు, మానసిక ప్రశాంతత. కాంక్రీట్ కాదు, గ్రీనరీ. ప్రాఫిట్ కాదు, క్షేమం. భూటాన్ ప్రపంచానికి చెప్పాలనుకుంటున్న మెసేజ్ కూడా ఇదే. జీడిపి కంటే GNH అంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ కూడా ఇంపార్టెంట్. ఈ సిటీలోకి ఏ కంపెనీ పెడితే ఆ కంపెనీ ఎంట్రీ ఉండదు. ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ చేసే ఇండస్ట్రీస్కి నో ఎంట్రీ. పొల్యూషన్ చేసే ప్రాజెక్ట్స్కి నో ఛాన్స్. ఓన్లీ గ్రీన్ ఎకనామీ, క్లీన్ ఎనర్జీ, రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే వెల్కమ్. అంటే నేచర్ని పాడు చేయకుండానే మనీ వస్తుంది. ఇంకో మేజర్ టార్గెట్ భూటాన్ యూత్. చాలామంది యంగ్స్టర్స్ ఫారిన్ కంట్రీస్కి జాబ్స్ కోసం వెళ్తున్నారు. ఆ సిచ్యువేషన్ చేంజ్ చేయాలని భూటాన్ గవర్నమెంట్ అనుకుంటుంది. హై శాలరీ జాబ్స్, ఇంటర్నేషనల్ కంపెనీస్, మోడర్న్ ఆపర్చునిటీస్ అన్నీ ఒకే సిటీలో తీసుకురావాలనేది ప్లాన్. అంటే పబ్లిక్ బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జాబ్స్ వాళ్ళ దగ్గరికే రావాలి. ఈ ప్రాజెక్ట్ గురించి లోకల్ లీడర్స్ షేరింగ్ చెప్పిన మాట కూడా చాలా ఇంట్రెస్టింగ్.
మా సిటీ పీస్ఫుల్గా ఉండటానికి కారణం స్ట్రిక్ట్ రూల్స్, హెవీ ఫైన్స్, అలాగే డెడికేటెడ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పారు. అంటే రూల్స్ బ్రేక్ చేస్తే యాక్షన్ ఇమీడియట్గా, అందుకే క్రైమ్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు చాలామంది ఇండియన్స్కి వచ్చే క్వశ్చన్, మనం అక్కడికి వెళ్ళొచ్చా? ఎస్, భూటాన్ మొత్తం విజిట్ చేయాలంటే ఇండియన్ టూరిస్ట్ డేకి 1200 సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీ అంటే SDF పే చేయాలి. కానీ గెలుపుకి మాత్రం రోడ్ ద్వారా వెళ్ళి ఆధార్ లేదా ఓటర్ ఐడి చూపించి 24 గంటల వరకు ఫ్రీగా స్టే చేయొచ్చు. మళ్ళీ బయటకు వచ్చి తర్వాత మళ్ళీ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. ఇది ఇండియన్ టూరిస్ట్కి చాలా అడ్వాంటేజ్. ట్రావెల్ గురించి మాట్లాడితే భూటాన్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ చేస్తున్నారు. పారో ఎయిర్పోర్ట్కి ఇప్పటికే ఉంది. కోల్కతా నుంచి ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. రోడ్ ద్వారా అస్సాంలోని కోక్రాజార్, చిరాంగ్ సైడ్ నుంచి గెలుపుకి ఈజీ ఎంట్రీ ఉంటుంది. అంటే నార్త్ ఈస్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. భూటాన్కి వెళ్ళిన వాళ్ళు ఒక విషయం నోటీస్ చేస్తారు. కింగ్ ఫొటోస్ రోడ్స్ మీద, హోటల్స్లో, రెస్టారెంట్స్లో, ఇళ్లలో ప్రతి చోట రాజుల ఫోటోలు ఉంటాయి. ఎందుకంటే భూటాన్ పీపుల్కి వారి కింగ్ అంటే రెస్పెక్ట్ మాత్రమే కాదు, ఎమోషన్. లోకల్ లీడర్ షేరింగ్ చెప్పిన ఒక మాట చాలా పవర్ఫుల్. అవర్ కింగ్ లైఫ్స్ ఇన్ అవర్ హార్ట్. ఆయన సంతోషమే భూటాన్ ప్రజల సంతోషం. ఈ ఒక్క డైలాగ్ భూటాన్ కల్చర్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ప్రపంచం మొత్తం స్మార్ట్ సిటీస్ కోసం పరుగులు పెడుతోంది. భూటాన్ మాత్రం మైండ్ఫుల్ సిటీని నిర్మిస్తుంది. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరోవైపు న్యాచురల్ ఇంటెలిజెన్స్. ఒకవైపు కాంక్రీట్ ఫారెస్ట్, మరోవైపు రియల్ ఫారెస్ట్. ఒకవైపు స్ట్రెస్ లైఫ్, మరోవైపు పీస్ఫుల్ లివింగ్. ఫ్యూచర్ సిటీస్ ఎలా ఉండాలో భూటాన్ ప్రపంచానికి ఒక కొత్త ఆన్సర్ చూపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఇది కేవలం భూటాన్కే కాదు, ప్రపంచానికే ఒక మోడల్ సిటీ అయ్యే అవకాశం ఉంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఫ్యూచర్ సిటీస్ ఇలాగే నేచర్తో కలిసి ఉండాలా, లేక టెక్నాలజీ ఫస్ట్ అప్రోచ్ అనే ఫాలో చేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వరల్డ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎమోషన్. లోకల్ లీడర్ షేరింగ్ చెప్పిన ఒక మాట చాలా పవర్ఫుల్. అవర్ కింగ్ లైఫ్స్ ఇన్ అవర్ హార్ట్. ఆయన సంతోషమే భూటాన్ ప్రజల సంతోషం. ఈ ఒక్క డైలాగ్ భూటాన్ కల్చర్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ప్రపంచం మొత్తం స్మార్ట్ సిటీస్ కోసం పరుగులు పెడుతోంది. భూటాన్ మాత్రం మైండ్ఫుల్ సిటీని నిర్మిస్తుంది. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరోవైపు న్యాచురల్ ఇంటెలిజెన్స్. ఒకవైపు కాంక్రీట్ ఫారెస్ట్, మరోవైపు రియల్ ఫారెస్ట్. ఒకవైపు స్ట్రెస్ లైఫ్, మరోవైపు పీస్ఫుల్ లివింగ్. ఫ్యూచర్ సిటీస్ ఎలా ఉండాలో భూటాన్ ప్రపంచానికి ఒక కొత్త ఆన్సర్ చూపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఇది కేవలం భూటాన్కే కాదు, ప్రపంచానికే ఒక మోడల్ సిటీ అయ్యే అవకాశం ఉంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఫ్యూచర్ సిటీస్ ఇలాగే నేచర్తో కలిసి ఉండాలా, లేక టెక్నాలజీ ఫస్ట్ అప్రోచ్ అనే ఫాలో చేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వరల్డ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.